హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాన్షి టాక్స్. ఈరోజు మేము భద్రాచలం వెళ్ళి దేవుడు దర్శనం చేసుకున్నాక పర్ణశాల వెళ్ళాం. భద్రాచలంలో వీడియో తీయడానికి అవ్వలేదు, ఫోన్ కౌంటర్లో ఉండిపోయింది. ఇది పర్ణశాల దగ్గర షాప్స్ అండ్ వెనకున్న గోదావరి. క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది, వర్షం పడడం వల్ల షాప్స్ అవి కూడా ఎక్కువేం లేదు. గోదావరి ఫుల్గా చూడండి వాటర్తో ఉంది. ఇది పర్ణశాలలో ఉన్న గోదావరి. పర్ణశాలలో చాలా షాప్స్ ఉన్నాయి గుడి దగ్గర వరకు. పర్ణశాలలో రాములు వారు అప్పుడు ఉన్నవన్నీ ఉంటాయి, అక్కడ వాళ్ళు నివసించే స్థలం అదంతా ఉంటుంది. ఇది పర్ణశాలలో గుడి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు చేసిన డెవలప్మెంట్ వల్ల అంతగా మంచిగా అనిపించట్లేదు, కానీ డెవలప్మెంట్ చేస్తే ఎక్కడైనా బాగుంటుంది అంటారు. కానీ ఇక్కడ మాత్రం పర్ణశాలలో డెవలప్ చేయకముందే చాలా బాగుండేది. మా తమ్ముడు వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఇది పర్ణశాల లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. మేము పర్ణశాల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితోనే వెళ్ళాము. భద్రాచలం దర్శనానికి వెళ్ళాము. అక్కడ నుంచి పర్ణశాల 40 కిలోమీటర్స్ వస్తుంది. మా చెల్లి చూడండి ఫ్రెండ్స్, హాయ్ చెప్పుకొని వెళ్ళిపోతుంది, వాటర్ తాగుతుందంట. ఇక్కడ మా వాళ్ళందరూ కూర్చున్నారు. ఇక్కడ సీతమ్మవారు రాముల వారు ఇక్కడే నివసించేవారు. మన బుక్స్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్ రామాయణంలో సీతాదేవిని అపహరించిన వీడియో ఫ్రెండ్స్ ఇది. పర్ణశాలలో రామాయణంలో జరిగిన కండలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. పర్ణశాల మొత్తం రామాయణంలో సీతాదేవిని అపహరించడం, గ్రద్ద వచ్చి తీసుకెళ్ళిపోవడం ఇదన్నీ ఉంటాయి అన్నమాట. లక్ష్మణుడు గీసిన గీత ఇవన్నీ కూడా ఉంటాయి. పర్ణశాల మొత్తంలోని రామాయణం మొత్తం కనిపిస్తుంది. ఇందులో చూస్తే మనకి రామాయణం మొత్తం ఈజీగా అర్థమైపోద్ది. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. లోపలికి ఫోన్ అలౌ చేయట్లేదు ఫ్రెండ్స్. మేము చూడకుండా కనిపించకుండా ఫోన్ తీసుకెళ్ళాము. లోపలికి అసలు ఫోన్ అలౌ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీసుకొని అదంతా బయటకు వైరల్ చేస్తామన్నట్టు వాళ్ళే తీస్తున్నారు. కానీ అక్కడ లోపలికి అయితే ఫోన్స్ తీసుకెళ్ళనివ్వట్లేదు. ఇంకా బయటకు వస్తే గ్రీనరీగా ఇలా ఉంది. పర్ణశాల లోపలికి వెళ్ళక ముందే ఫోన్స్ కౌంటర్ దగ్గర ఇక్కడ తీసుకుంటున్నారు. మేము అక్కడ అన్ని ఫోన్స్ ఇచ్చేసాం, కానీ ఈ ఫోన్ ఉంచేసాము ఎందుకంటే వీడియో తీసి క్లిప్పింగ్లో మీకు చూపించాలని చెప్పేసి. ఇంక ఇప్పుడు సీతాదేవి నార చీరల దగ్గరికి వెళ్తున్నాం. అంటే సీతాదేవి వారు తన చీరలు స్నానం చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే ఎండేసేవారంట. పర్ణశాల దగ్గర నుంచి ఇది ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆమె రోజు స్నానం చేసి ఇక్కడే చీరలు అవి ఎండేసేవారంట. ఆ చీరల తాలూకా గుర్తులు ఇంకా ఉన్నాయంట, రాముడు సీతాదేవి ఆడుకునేవి ఇవన్నీ. అక్కడ కూడా కొన్ని షాప్స్ ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాం మేము. ఆ షాప్స్ అన్నీ చూస్తూ ఇక్కడ చాలా అంటే రాముడు సీతమ్మ వారి ఫొటోస్ చాలా ఉన్నాయి. అన్ని దేవుడి ఫొటోస్ ఉన్నాయి, కానీ దేవుడు అంటే మనం వచ్చింది ఇక్కడ ఇదే కదా ఫేమస్ సీతారాముల వారు. సో ఆ ఫొటోస్ ఎక్కువ ఉన్నాయి. చాలా టైప్ శ్రీనివాస్ కళ్యాణం ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదే సీతమ్మ వారు, ఇది సీతాదేవి బొమ్మ అండి. ఇక్కడ ఈ వాటర్ దగ్గరే అమ్మవారు సీతమ్మవారు స్నానం చేసి అక్కడ నడిసేటట్టు వచ్చిన భక్తులు తెలియకుండా అమ్మవారి గుత్తుల నది తొక్కుతారని చెప్పేసి అక్కడ మట్టి బస్తాలు వేశారు ఫ్రెండ్స్, దానిపైనుంచి నడవడానికి. ఇది కొంచెం బ్రిడ్జ్ టైప్లో ఉంది. దీనిపైనుంచి వెళ్ళాక మట్టి బస్తాలు ఉన్నాయి. ఈ రాళ్లపైనే సీతమ్మవారి చీరతో వేసిన గుర్తులు అన్నీ ఉన్నాయి. సీతారాముల వారు ఇక్కడ ఆడుకునేవారంట కూడా కొద్దిసేపు. దేవాన్షి చూడండి ఎలా ఉందో. ఇదే ఫ్రెండ్స్ సీతమ్మవారు స్నానం చేసిన నది. ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక ఆయన అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫోన్స్తో ఫొటోస్ తీయొద్దని చెప్తున్నారు. అక్కడ రాసి కూడా పెట్టారు. ఇక్కడ ఉన్న రాయలన్నింటికి నామాలు పెట్టారు, మొత్తం అన్ని రాయలకి కూడా. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఇలా నామాలు ఉండేవి కాదు, ఇప్పుడైతే మొత్తం అన్ని రాయలకి కూడా నామాలు పెట్టారు. అక్కడ ఆ వాటర్లో ఫొటోస్ దిగుతున్నారని చూస్తున్నారు. అక్కడ తప్ప నార్మల్గా ఎక్కడ ఫొటోస్ దిగనివ్వట్లేదు. ఇది అమ్మవారు చీరలు ఎండేసుకున్న గుర్తు. అక్కడ ప్లెయిన్గా కనిపిస్తుంది కదా, అక్కడే అమ్మవారు చీర ఎండేసేవారంట. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ శూర్పణఖకి చెవులు ముక్కు కోసారని చెప్పారు కదా ఫ్రెండ్స్, ఆ రాళ్ళు కుప్పు ఉంది కదా అక్కడే అది. ఇక్కడ మేము హాయ్ చెప్తూ మా తమ్ముడు హాయ్ చెప్తున్నాడు. వెనకాతలు మా ఫ్యామిలీ మొత్తం వస్తున్నారు. వీళ్ళు మా సిస్టర్స్.